కోటేశ్వరారు ఒక్క నిమిషం చెప్పండి. మీ అమ్మాయికి సంబంధం చూస్తా అని చెప్పారు కదా, అదేదో కాస్త మంచి సంబంధం చూడండి. అంటే కొంచెం నాలాంటి మంచోడిని చూశారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో దొంగ ఎవరో దొర ఎవరో చెప్పలేకపోతున్నాం కదా, అందుకే ఇలా చెప్పానన్నమాట. ఏమండో, ఇవేవి సరిగా చూడకుండా ఏ సంబంధం పడితే ఆ సంబంధం చూశారనుకోండి, మీ అమ్మాయి కాపురం కాస్త కొల్లేటి కాపురం అయిపోద్ది. ఈ విషయం చెప్దామని పిలిచాను, అంతే, బయలుదేరా. వజ్రపాటి వారి ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఎక్కడెక్కడున్నాయో, వీటన్నింటినీ ఎలా వెతికేది, ఎక్కడ పట్టుకునేది, ఈ ఫైల్లో లేవు. నా తెలీదు. వారిని ఫోనా ఏంటో అనుకున్నాను. హలో, మిస్టర్ శ్రేయోభిలాషి, ఇట్స్ మీ. మీ అంటే హిల్లరీ క్లింటనా? హే, షట్ అప్, లేదంటే చంప పగులుతుంది. సామాన్య తల్లి గారు, చెప్పండి. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఏమండి, ఆ పని మీదనే ఉన్నానండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం చచ్చినాయో ఏమీ తెలియచావట్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నాకు డీటెయిల్స్ కావాలి, అడిగిన వాటికి జవాబు కావాలి. అలాగేనండి, నేను ఎలాగైనా పట్టుకొస్తాను కదా, నేను ఎలాగైనా తీసుకొస్తాను కదా, తీసుకొస్తాను. ఇంటి దగ్గర నుంచి ఫోన్ అన్నమాట. వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు జీడిపప్పు పట్టరామన్నారు. డబ్బులు ఎలాగా అన్నాను. కోటేశ్వర గారి దగ్గర తీసుకోండి అన్నారు. అని మాట పూర్తి చేశానో లేదో ఎదురుగా మీరు వచ్చారంతే. నిండా 100 ఏళ్ళు. ఇంతకీ మీకేం కావాలి హరికృష్ణ గారు? అంటే అది నేను ఒకటి చెప్తాను, మీరు మేనేజ్ చేస్తారా మేనేజర్ గారు? నేను మేనేజర్ జాబ్ అయితే చేయగలను, కానీ మేనేజ్ చేయటం నా వల్ల కాదు. ఇది మీ దగ్గర ఉన్న సిన్సియారిటీ. అందుకే కదా మా వజ్రపాటి వంశం వాళ్ళు మిమ్మల్ని గౌరవించేది. మీకు రిటైర్మెంట్ ఏజ్ ఇచ్చినా వదలకుండా గట్టిగా పట్టేసుకుని ఈ సీట్లో కూర్చోబెట్టింది. ఐ నో. అవును, మనలో మనమాట. ఇప్పుడు మన వజ్రపాటి ఆస్తుల తాలూకు వివరాలు, ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీల పేపర్లు, ఇవన్నీ ఎక్కడున్నాయో మీకు తెలుసా? ఎందుకు అడుగుతున్నారు? అంటే డెవలపింగ్ చేద్దామని. ఒక మోడీకి అమిత్ షా లాగా, సోనియాకి రాహుల్ లాగా, ఇంకా అవన్నీ సూర్య గారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ వివరాలన్నీ సూర్య గారి పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంటాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.